నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖ స్టీల్ కు 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యమన్న కుమారస్వామి ఆంధ్రుల హృదయాల్లో విశాఖ ఉక్కు స్థానం తెలుసన్న ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్యాకేజీ ప్రకటించినట్టు మోదీ వెల్లడి కేంద్రం ప్యాకేజీని స్వాగతించిన ఏపీ సర్కార్ వికసిత ఆంధ్రలో కీలక ఘట్టమన్న చంద్రబాబు పునర్వైభవం వస్తుందన్న పవన్ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనం జిల్లాల వారీ నివేదికలు ఇవ్వాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు నైపుణ్య శిక్షణలో తెలంగాణ యువతకు సింగపూర్ పాఠాలు ఐటీఈతో ఒప్పందం చేసుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణలో 6 కాదు అర గ్యారెంటీ అమలు చేశారన్న కేటీఆర్ అధికారం లేనందునే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కాంగ్రెస్ విమర్శ ఈవీలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపట్టామన్న మోదీ అవకాశాలను అందుకోవాలని పారిశ్రామికవేత్తలకు ప్రధాని పిలుపు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్రం ఊపిరిపోసింది పీకల్లోతు నష్టాలు కష్టాల్లో ఉన్న ప్లాంట్కు జవసత్వాలు కల్పించే దిశలో 11,440 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది ఈ ప్రత్యేక ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది విశాఖ స్టీల్కు పునర్వైభవాన్ని తేవడమే తమ లక్ష్యమని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఉద్ఘాటించారు విశాఖ స్టీల్ పరిరక్షణకు ఊతమిచ్చిన కేంద్రానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ కృతజ్ఞతలు చెప్పారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి ప్రతిఫలించింది విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని సుదీర్ఘంగా కార్మికులు చేస్తోన్న పోరాటాన్ని గుర్తించిన కేంద్రం ఈ ప్లాంట్ పరిరక్షణకు కొత్త ఊపిరి ఊదింది విశాఖ ఉక్కును పరిరక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు చేసిన విజ్ఞప్తులపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో విశాఖ స్టీల్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు మొత్తం 11,440 కోట్ల రూపాయలతో ఈ ప్యాకేజీని సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ మొత్తంలో 10,300 కోట్ల రూపాయల ఈక్విటీ రూపంలో విశాఖ స్టీల్ యాజమాన్య సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL లో కేంద్రం పెట్టుబడి పెట్టనుంది మిగిలిన 1,140 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వనుంది ఈ నిధులు ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు దోహదం చేయనుండగా స్థాపిత సామర్థ్యం మేరకు ఉత్పత్తిని సాధించే అవకాశం ఏర్పడనుంది కేంద్రం నిర్ణయాన్ని వెల్లడించిన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కును దేశంలో ఉక్కు ఉత్పత్తి సంస్థల్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని తెలిపారు. Ultimately our Prime Minister is most generous, give all cooperation. This package was decided. Our ministry has taken a challenge to revive this plant. By 2025 July or August, all the 3 furnaces will going to work. By that time, even the Finance Ministry also given direction. At least you must reach 92%. If once we reach 92%, definitely the effort which we have from last 6 months worked out, we will get it, I think. Ultimately, I think Lord Venkateshwara is there, given us full blessing on us. We are going to successfully show that Visakhapatnam plant will be the #1 plant in India in the steel production. That is my challenge I have taken. ప్రస్తుతం ఇచ్చే నిధులతో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు ముగింపు పలికామని చెప్పిన కుమారస్వామి సెయిల్లో విలీనం చేసే అంశం భవిష్యత్తుకు సంబంధించినదని స్పష్టం చేశారు ప్రైవేటైజేషన్ ఇష్యూ will not arise in INL issue. Any chance to merge RINL into SAIL, sir? No, that is all future issues. Let us see. First, our first priority to revive the plant with more strength. For that we are working. ఏపీలో ఓ జటిలమైన సమస్య పరిష్కారానికి కేంద్రం అడుగులు వేయడం ఆనందించదగ్గ పరిణామమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు రివైనల్ ప్యాకేజీ కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పిన రామ్మోహన్ ఉత్పాదకత పెంచి ప్లాంటును లాభాల్లో నడిపేందుకు ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్యమైన వ్యక్తి తెలుగు ప్రజలు
ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు అన్న కుమారస్వామి గారు. ఆయనకి కూడా రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం, ప్లాంట్ ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈ రోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్ చొరవ వల్లే సాధ్యమైందని ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే 10,000 కోట్ల ప్యాకేజీని ఈక్విటీ మద్దతుగా ప్రకటించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఉక్కు రంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్కు మద్దతుగా నిలిచామని ప్రధాని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం సంతోషకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్యాకేజీ కేవలం సంఖ్య కాదు, వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించిందన్న ఆయన ఆత్మనిర్భర్ భారత్ కల సాకార క్రమంలో స్టీల్ ప్లాంట్ ఒకటని తెలిపారు. ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు రెక్కలతో ఏపీ కొత్త శిఖరాలకు ఎదుగుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1996లోనూ స్టీల్ ప్లాంట్ పరిస్థితి దిగజారితే అప్పటి ప్రధాని వాజ్పేయి 1,650 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. గడిచిన 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అర్ధరాత్రి కూడా చర్చించామని తెలిపారు. పట్టుదల, చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు ఫలించాయన్న ఆయన అసాధ్యమనుకున్నది సాధ్యమైందని చెప్పారు. ఇది వికసిత్ ఆంధ్ర నిర్మాణంలో కీలక ఘట్టమని చంద్రబాబు అభివర్ణించారు. విశాఖపట్న ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ, దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం. 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం. ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం. విలువైన ల్యాండ్ ఉంది. అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్లాంట్కి తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని కార్మికులు అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేసి గనులు కేటాయించినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ 2 అంశాలు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్కు శాశ్వత పరిష్కారమని, అప్పుడే లాభాల బాట పడుతుందని చెబుతున్నారు. మైన్స్ లేకపోవడం వల్ల ఈ రోజు స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయం. అది అందుకని మేమేం చెప్తున్నాం అంటే సెయిల్లో మిర్చి సెయిల్కి 200 సంవత్సరాలు సరిపడగా మైన్స్ ఉన్నాయి కాబట్టి సెయిల్లో ఒక ప్లాంట్ అవుతుంది, దీన్ని కూడా అందులో మిర్చి చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఈ ప్యాకేజ్ వల్ల సమస్యల పరిష్కారం కాదు, మళ్ళీ అప్పులు వడ్డీలు పెరుగుతాయే తప్పించి శాశ్వతమైన పరిష్కారం సెయిల్లో విలీనం చేయండి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు వడ్డీలని రైట్ ఆఫ్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ మీద డిమాండ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నిషేధిత జాబితా 22A నుంచి తొలగించిన భూముల వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను ఆదేశించారు. ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ కోసం మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలో అభ్యంతరం లేని వాటిని క్రమబద్ధీకరించే ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలను రేషనలైజేషన్ చేయాలని తీర్మానం చేశారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాల సాధనకు మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వ్యవహారంపై విచారణ చేయించాలని తీర్మానించింది. ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు వచ్చే కేబినెట్ సమావేశంలోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆయా అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం ద్వారా విచారణ చేయించాలని నిర్ణయించారు. ప్రత్యేకించి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 13.6 లక్షల ఎకరాల భూములు
నిషేధిత జాబితాలో ఉన్నాయని, ఇందులో 7 లక్షల ఎకరాలకు పైగా భూములను జాబితా నుంచి తప్పించినట్టు ప్రాథమికంగా తేలింది. ఇందులో 25,000 ఎకరాలు చేతులు మారాయని, 7,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు 2025 డిసెంబర్ 31 వరకు పొడిగించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు పథకం కింద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు మార్గదర్శకాల జారీకి నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 150 గజాల వరకు ఉచితంగాను, 200 గజాల లోపు నిర్దేశిత రుసుముతో క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించాలని తీర్మానించింది. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు తీర్మానించామని కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి వివరించారు. 11,162 విలేజ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్, దాంట్లో 11 మంది విలేజ్ సెక్రటేరియట్లు, 10 మంది వార్డ్ సెక్రటేరియట్లో అలాట్ చేశారు ఎంప్లాయీస్ ని. ఒక ఆలోచన రహితంగా చేయటం మూలంగా ఈ గ్రామ సచివాలయాలు అంత ఎఫెక్టివ్ గా ప్రజలకి మేలు చేసే విధంగా పని చేయట్లేదనే అభిప్రాయం ఉంది. 3 కేటగిరీస్ గా విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 2,500 కంటే తక్కువ ఉన్న జనాభాలో 6గురిని, 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సెక్రటేరియట్స్ లో 7 మందిని, 3,500 పైబడి ఉంటే 8 మందిని ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను గ్రామ సచివాలయాలు అయితేనేమో పంచాయతీ సెక్రటరీ హెడ్ గా ఉంటాడు, వార్డ్స్ లో అయితేనేమో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వీళ్ళందరికీ కూడా హెడ్ గా ఉంటారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం మార్క్ఫెడ్ కు 700 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫెర్రో అలైస్ విద్యుత్ సుంకం టారిఫ్ తగ్గింపును కొనసాగించేందుకు తీర్మానించింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు తీర్మానం చేసింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ సొసైటీ ఏర్పాటు చేయాలని, తద్వారా నిర్వహణతో పాటు విరాళాల సేకరణకు ఆస్కారం ఏర్పడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. తోటపల్లి బ్యారేజ్లో కుడి, ఎడమ వైపు మొత్తం 3 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన కుడివైపున 294 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కడప జిల్లా కొప్పర్తిలో 2,595 ఎకరాలు, కర్నూలులో 2,621 ఎకరాల భూ బదలాయింపునకు స్టాంపు డ్యూటీ మినహాయించింది. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను ఉపయోగించుకోవడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్ ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బృందం తొలుత ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమైంది. వివిధ రంగాల్లో సింగపూర్తో దీర్ఘకాలిక సంబంధాలపై బాలకృష్ణన్, రేవంత్ రెడ్డి చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, మూసీ పునరుజ్జీవనం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఐటీ తదితర రంగాలపై చర్చించారు. అనంతరం చాంగి నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీని సీఎం బృందం సందర్శించింది. అక్కడ శిక్షణ ఇస్తున్న తీరు, కోర్సులు, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐటీఈ 10వ తరగతి విద్యార్థుల నుంచి అన్ని వయసుల వారికి జాబ్ రెడీ శిక్షణ ఇస్తోంది. స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో 100 కోర్సులకు ఆన్లైన్ క్యాంపస్ శిక్షణ ఇస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28,000 మంది శిక్షణ పొందుతున్నారు. తెలంగాణలో ఏ ఊరిలోనైనా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు దీక్షలో ఆరోపించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ రైతు దీక్షలో పాల్గొన్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు కాంగ్రెస్ పాలకులు 12,000 రూపాయలు, ఒక్కో రైతుకు 17,500 రూపాయలు బాకీ పడ్డారని ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలు అని అర గ్యారంటీ మాత్రమే అమలు చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ల నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే
మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అధికారం కోల్పోయాక నిద్రపట్టక కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ 2014-18 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 20% కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతుల కోసం 84,000 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 50,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. 24 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతు భరోసా సాగు చేసే భూములకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రోడ్లకు ఇవ్వదని తెలిపారు. ప్రజాధనాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసినట్లుగా తాము చేయమని చెప్పారు. అతి త్వరలో కేటీఆర్ చేసిన కుంభకోణాలు బయటకు రాబోతున్నాయని, హెచ్ఎండిఏ నిధులను కేటీఆర్ తన దోస్తుల కోసం ఖర్చు చేశారని ఎంపీ ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు. మీరు మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. పోలీసుల విధులు అడ్డుకున్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. 2 రోజుల క్రితం పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు ఈ ఉదయం ఆయన మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అక్కడ పోలీసులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఈ విచారణలో మొత్తం 32 ప్రశ్నలు అడిగారని తెలిపిన కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని చెప్పారు. ఇదే సమయంలో తన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు విచారణాధికారి సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై విచారణ అథారిటీని వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపించాలని నిర్ణయించింది. విచారణ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్ పై నమోదైన అభియోగాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వరద బాధితులకు ఆహారం పేరుతో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు భారీ అవినీతికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు. ఇవాళ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా కమిషనర్ పట్టించుకోలేదన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోయినా వైసీపీ కార్పొరేటర్లు మేయర్తో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కౌన్సిల్ హాల్లో కమిషనర్ ఉద్యోగులతో స్వచ్ఛ భారత్పై సమావేశం నిర్వహిస్తున్నారు. కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ అవినీతిపై ప్రశ్నిస్తామని తెలిసే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారు ఆరోపించారు. మేయర్ ఆరోపణలపై ఇదివరకే తాను సమాధానమిచ్చారని, పదే స్పందించబోనని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థలో జరిగిన కొన్ని అక్రమాలపై ప్రత్యేక ఆడిట్ చేయిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. కలెక్టరేట్లో నిన్న ఇసుక టెండర్లు వేయకుండా ఇతరులను అడ్డుకున్న బీటెక్ రవి అనుచరులు ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్పై దాడి చేశారు. రేషన్ షాపుల కోసం పరీక్ష రాయడానికి పులివెందుల అహోబిలం పాఠశాల కేంద్రానికి వచ్చిన ప్రకాష్ను బీటెక్ రవి అనుచరులు చితకబాదారు. పరీక్ష రాయకూడదని సూచిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. పులివెందుల నియోజకవర్గంలోని 79 రేషన్ షాపులకు సంబంధించి 104 మందికి హాల్ టికెట్లు జారీ చేశారు. వీరిలో వేంపళ్లకు చెందిన ప్రకాష్ ఉన్నారు. అతను పరీక్ష రాసేందుకు వెళ్తుండగా బీటెక్ రవి అనుచరులు పట్టుకొని కొట్టారు. ఇది తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి పరీక్షా కేంద్రం వద్ద బైఠాయించారు. ప్రకాష్ను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ప్రకాష్ను విడిపించారు. పులివెందులలో బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఫలితంగానే అన్ని దుకాణాలు తమవారికే దక్కాలనే ఉద్దేశంతోనే బీటెక్ రవి అనుచరులు ఈ విధంగా దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్రం విధానపరమైన అనేక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతి పెట్టుబడిదారుడికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తోందని చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మోదీ గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్, బయో ఇంధనాల అభివృద్ధిపై భారత్ దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 8 రెట్లు పెరుగుతాయన్న ప్రధాని దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో మేక్ ఇన్ ఇండియా పాత్ర ఎంతో ఉందన్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం తోడవటంతో మొబిలిటీ రంగంలో 2.25 లక్షల కోట్లకు పైగా అమ్మకాలు జరగగా ఆటోమొబైల్ రంగంలో 1.5 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయన్నారు.
2024-25 బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్టు గుర్తు చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి జరిగే అవకాశం ఉంది. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 2 విడతలు జరిగే ఈ సమావేశాలు తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వనున్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్, హాకీ స్టార్ హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2024 ఒలింపిక్ షూటింగ్లో 2 పతకాలు సాధించిన మనుబాకర్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్నను అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణలోని వరంగల్కు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి రాష్ట్రపతి నుంచి అర్జున పురస్కారం అందుకుంది. ఈ ఏడాది మొత్తం 32 మందికి అర్జున అవార్డులు ప్రకటించగా 17 మంది పారా అథ్లెట్స్ ఉన్నారు. అథ్లెట్ సుచా సింగ్ పారా ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన పారా స్విమ్మర్ మురళీకాంత్ పెట్కర్ అర్జున్ లైఫ్ టైం అవార్డు అందుకున్నారు. అత్యుత్తమ కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును 5గురు అందుకున్నారు. ఇందులో పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా, షూటింగ్ కోచ్ దీపాలి దేశపాండే, హాకీ కోచ్ సందీప్ సంగ్వాన్ ఉన్నారు.